మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో మంచి మంచి పాటలు పాడడానికి ప్రజానాట్య మండలి కళాకారుల జీవుల గురించి వాడుకునే పాటలు, ప్రజల సమస్యలు తీసుకునే పాటలు ఈ ప్రజానాట్య మండలి వాళ్ళకి సాధ్యమవుతూ ఉంది. ఈ ఆంధ్ర తెలంగాణలో ప్రజానాట్య మండలి ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన ఛానల్లో మన భిక్షపతన్న, అదేవిధంగా భిక్షపతన్న కృష్ణన్న ప్రజానాట్య మండలి కళాకారులుగా ఎన్నో మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎంతో పనిచేసినటువంటి ప్రజా గాయకులను, ముందుగా ఏంటంటే వీళ్ళని ప్రజా గాయకులని చెప్పవచ్చు. ఒకసారి వాళ్ళని పరిచయం చేసుకుందాం, వాళ్ళతో మంచి మంచి పాటలు పాడుదాం. చూశారు కదా, ప్రజానాట్య మండలి అంటే ఒక హడల్ ఉంటుంది. అలా పాట అయినా అలా ఆట అయినా ఒక వెరైటీగా జనాల్ని ఆకట్టుకుంటున్నటువంటి చరిత్ర ఈ ప్రజానాట్య మండలి కళాకారులకు ఉంటా ఉంది. ఒక్కసారి మన భిక్షపతన్న, నమస్కారం అన్న. అన్న నమస్కారం అన్న. ఒక్కసారి ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గొప్ప కళాకారులు, ఎందుకంటే ప్రజల సమస్యలు తీసుకొని ప్రజల కోసము ప్రజల యొక్క పాటలు పాడినటువంటి కళాకారులు మీరు. ప్రజల జీవన విధానం, ప్రజల యొక్క కష్టాలను తీసుకొని పాటలు రూపంలో మీరు వివరించినటువంటి మీరు ప్రజానాట్య మండలి కళాకారులుగా వచ్చినందుకు మాకు సంతోషం ఉంది. ఒక్కసారి ఈ ప్రజల సమస్య గురించి ఒక్క పాటతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందామన్నా. ఒక్కసారి పాట పాడండి. ఓకేనా? టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలయందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడిపినప్పుడు, ఆకలి మంటల బాధలు ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట. పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఆగడాల ఆగడిలో దినగండపు వేలుబడిలో మెడలు వంచె దొరమే నా పదిలంగా మోయువేళ, పద 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 బిర 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 నడు 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 పద పద పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ, ఓహో 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 మను ఆయాసమే అయినది రాజానపదం. టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ప్రజల సమస్యలను తీసుకొని పాటలు అల్లుతున్నటువంటి ప్రజానాట్యం కళాకారులు ఏ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము? ఈ కోలాటం నేర్పిస్తాం. కోలాటం మాస్టరా? ఓకే, పాటతో అంటే కోలాటం మాస్టర్. స్టార్టింగ్లో మీరు కోలాటం నేర్పించేటప్పుడు ఎక్కడే నేర్పిస్తూ ఉంటారు మామూలుగా? ఊర్లల్లో జనాలు నేర్చుకుంటారు కదా, ఓకే, వాళ్ళకి నేర్పిస్తాం. ఓకేనా. ముందుగా మీరు కోలాటం చేసేటప్పుడు ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేస్తారు? దేవుని పాటతో స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి పల్లవిచరణ మాకోసం. ఓకే, తప్పకుండా. కౌసల్య సుప్రజా రామచంద్ర, కౌసల్య సుప్రజా రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, దీన దయాలో పరిపూర్ణ కృపాలో, దీన దయాలో పరిపూర్ణ కృపాలో, జై భక్త వంచల మణిమయ పోత, జై భక్త వంచల మణిమయ పోత. కౌసల్య సుప్రజా రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర. భజన చేతుము ఓ గణపతి దేవా, భజన చేతుము ఓ గణపతి దేవా, ఏకదంత స్వామి మా విఘ్నేశ, ఏకదంత స్వామి మా
ప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర. థ్యాంక్ యూ అన్న. ముందుగా ఈ కోలాటం పాడేటప్పుడు ముందుగా ఈ పాటతో స్టార్ట్ చేస్తాం. దేవుని పాట మామూలుగా ఎన్ని స్టెప్స్ నేర్పిస్తారు కోలాటంలో మీరు? 16 స్టెప్పులు నేర్పిస్తాం. అంటే జడకొప్ప దాకా తోటి 17 అయితే 17 అయితే. అంటే నువ్వు కోలాటం నేర్పించేటప్పుడు ఎన్ని వారాలు పడుతుంది కోలాటం నేర్పించడానికి? నెలలో కంప్లీట్ నెల 10 రోజులు. లాస్ట్లో కోలాటంలో జడకొప్ప వేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు. లాస్ట్ జడకొప్ప. ఓకే అన్న. అన్న నీ పేరు ఏం పేరు అన్న? నా పేరు కృష్ణ అన్న. కృష్ణ అన్న. అంటే మీరు డబ్బు స్టార్స్ సముద్రంలా పెళ్ళువికిన వెల్లువలా శిరమెత్తిన యువశక్తికి స్వాగతం సుస్వాగతం. పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల శిరమెత్తిన యువశక్తికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. విద్యాలయ పరిధి నుండి వ్యవసాయపు పనుల దాకా విద్యాలయ పరిధి నుండి వ్యవసాయపు పనుల దాకా సాకలి కుమ్మరి కమ్మరి కరుమకార వృత్తులార సాకలి కుమ్మరి కమ్మరి కరుమకార వృత్తులారా కరుమకార వృత్తులారా. పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల శిరమెత్తిన యువశక్తికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. భగత్ సింగ్ వారసులు భయమెరుగని అల్లూరులు భగత్ సింగ్ వారసులు భయమెరుగని అల్లూరు జై జై గోపాల రెట్లు జగమెరిగిన రామురెట్లు జగమెరిగిన రామురేడ్లు. పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల శిరమెత్తిన యువశక్తికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఎర్రబాట ఎర్రబాట యువతరమెత్తిన బాట ఎర్రబాట ఎర్రబాట యువతరమెత్తిన బాట మీ బాటే మా బాట మీ బాటే మా బాట మీ జయమే మా జయం మీ జయమే మా జయం. పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల పోటెత్తిన సముద్రంలా వెల్లువికిన వెల్లువల శిరమెత్తిన యువశక్తికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ఎవడైతే ఎందిరా చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజీ దొంగలే ఎవడైతే చాల్ ఎవడైతే ఎవడైతే ఎందిరా చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దినమరిగిన బట్టే బాజీ దొంగలే బల బల ఆహా
పాడైతే ఏందిరా చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాయి దొంగలే అరే కృష్ణా జిల్లా కమ్మోడైన రాయలసీమ రెడ్డోడైనా అరే కృష్ణా జిల్లా కమ్మోడైన రాయలసీమ రెడ్డోడైనా పేరుకేమో పెద్దలు చెప్పేది నీతి బుద్ధులు ఇలా అన్ని దొంగ బుద్ధులు మా పరిట పిదిరి గద్దలు పాడైతే ఏందిరా చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాయి దొంగలే పాడైతే ఏందిరా చెట్టు మీద కొంగలే జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాయి దొంగలే అన్న చాలా అద్భుతమైన పాటలు మా మధు జెటీ ఛానల్లో అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీది కూడా మరొక రోజు మంచి పాటలతో మీ ముందుకు వద్దాం. ఎందుకంటే మరుగున పడుతున్న ఈ పాటలను మరుగున పడుతున్న కళాకారులను బయటకు తీయడమే మా మధు జెటీ ఛానల్ ప్రత్యేకత. ఎందుకంటే ఎక్కడ కళాకారులు ఉంటారో మధు జెటీ ఛానల్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఇంతసేపు మా పాటలు విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పాటలు బాగున్నాయి, మీ డప్పు కూడా బాగుంది. అన్న పుష్పతన్న పాడిన పాట కూడా చాలా అద్భుతంగా వర్ణించారు. మళ్ళీ ఒకరోజు మీ ప్రాంతంలోకి వచ్చి మీ యొక్క పాటలను మా యూట్యూబ్ ఛానల్ అందిస్తామని. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా పాటలు పాడింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.